హాయ్ హలో ఎవ్రీవన్. సేమియా ఉప్మా అయితే మనకి పలావ్ తిన్నట్టు ఉంటుందండి. ఈ టేస్ట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, భలే ఎంజాయ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ కింద నైట్ ఫుడ్కి కూడా చేసుకోవచ్చండి. నైట్ ఫుడ్ తినలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఒక కప్ అయితే సేమియా అయితే తీసుకున్నాను, కప్పున్నర కరెక్ట్గా కప్పున్నరే తీసుకున్నానండి. ఇది కొలతలతో వాటర్ వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేపేసానండి. తర్వాత ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుందాం, టేస్ట్ బాగుంటుందండి. పెద్ద ఉల్లిపాయలు అయితే 2 అయితే తీసుకున్నాను. అవి వచ్చి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం, పొడవుగా పల్చగాన. ఆనియన్స్ అయితే మనకి 2 ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నామంటే అస్సలు కారం కళ్ళు మండవండి, కారం రాదు, అట్లా పవర్ అయితే రాదు. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుందామండి. ఉప్మాలోని చాలా బాగుంటుందండి. చిన్న ముక్కలుగా వేసుకోవాలి, మార్నింగ్ కన్నా నైట్ అన్నా కూడానండి. ఇలా ట్రై చేశారంటే ఎంత బాగుంటుందండి, మళ్ళీ తిన్నాక మీరే కామెంట్ చేస్తారు, అంత బాగుంటుందన్నమాట. నైట్ రైస్ తినుకుంటే టిఫిన్ ఏదైనా తినాలనుకుంటారు కదా, అలాంటప్పుడు కూడా సూపర్ టేస్ట్ బాగుంటుందన్నమాట. మార్నింగ్ కన్నా నైట్ కన్నా కూడా 2 సార్లు కడాయి పెట్టి అయితే ఆయిల్ వేసుకున్నానండి. అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి మొత్తం యాడ్ చేసుకున్నాను. మనం ఇందులో యాడ్ చేసి టమోటా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అనమాట. కొత్తిమీర కూడా కరివేపాకు కూడా ఫ్రెష్గా అయితే తీసుకున్నానండి. చెట్టు ఉంది, చక్కగా చెట్టు రబ్బలు అయితే తీసుకున్నాం, ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే స్మెల్ భలే వస్తుందండి దేనికైనా కానీ. మనం దొరకకపోతే ఏం చేయలేము, దొరికితే ఫ్రెష్గా ఉన్నాయి అయితే కొన్నిటికి ఆ ఫ్లేవర్ అయితే భలే వస్తుందన్నమాట. ఇంకా చూసారా, చిన్నది దాచిన చెక్క, ఒక్కొక్కటి, ఒక్క లవంగం, ఒక్క ఇలాచి, ఒక్క బిర్యానీ ఆకు, అంతేనండి. చూసారా, తక్కువ వేసి 1 కప్ అయితే పచ్చెనపప్పు, 1 కప్ అయితే జీడిపప్పు వేసుకున్నాను. అసలు మామూలుగా ఉండదన్నమాట. కొంచెం పప్పు లేకపోయినా జీడిపప్పు తక్కువ ఉన్నా పర్వాలేదండి, మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా యాడ్ చేశాను. చక్కగా మొత్తం కలిపేసుకుందామండి. పోపులంటే ఇంకేమీ వేయలేదు, ఇంతే వేసానండి ఇందులోని. అందుకే చాలా బాగుంటుందని చెప్పాను అనమాట. ఈ ట్రిక్ అయితే పాటిస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చాలా బాగుంటుందండి. చూసారా, కొంచెం చక్కగా అయితే ఇవి జీడిపప్పు అది కొంచెం రోస్ట్ అయ్యేలా కొంచెం తెలుస్తుంది కదా, కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు అయితే వేపేసుకొని నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో కరెక్ట్గా 1 కప్పుకి 1 కప్పే వేయాలండి వాటర్. కప్పున్నర తీసుకున్నాను సేమియా, కప్పున్నర వాటర్ అయితే యాడ్ చేశాను. సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తానండి. చూసారా, ఇలా పైన వేసి 2 నిమిషాలు ఒగ్గేస్తే మొత్తం వాటర్ లాగేస్తుంది ఎగ్జాక్ట్గా. ఆ తర్వాత కలిపితే చూసారా, కొంచెం చిన్నది వాటర్ ఉన్నట్టయితే కనిపిస్తుంది మనకి. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకుంటే చాలండి, పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా అయితే మాత్రం. అస్సలు ముద్దలా రాకుండా సేమియా చేసుకోవాలంటే ఇలానే చేసుకోవాలండి, ముద్దలకు అస్సలు రాదు. చక్కగానే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను, అంతేనండి. కలిపేసుకుంటే ఉప్మా రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ ఉప్మా అయితే మాత్రం. నిజంగానే తినడానికి ఎంత బాగుంటుందంటే, సేమియా ఉప్మా అనేటప్పుడు ముద్దలాగా వచ్చిందంటే అస్సలు బాగోదండి. చప్పగా ఎంత టేస్ట్ పెట్టినా చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఇలా చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చక్కగా రోస్ట్ అవుతుంది పప్పు, అది జీడిపప్పు కొంచెం బాగా ఎగుతుంది. అలా నెమ్మదిగా ఏంటంటే మనకి చక్కగా వేపేసుకున్నాం కదా, కొంచెం నెమ్మది సిమ్లో పెట్టయితే వేపేసుకున్నాం కదా, అలా వేపేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారా, ఒక క్యారెట్ కూడా పెట్టేశాను. ఊరికే తినమంటే తినరు, ఉప్మాతో అయితే ఖచ్చితంగా తింటారు. కొంచెం ఆవకాయ కూడా వేసేసాను, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కావాలనుకుంటే ఆవకాయ ఆల్రెడీ దానికి దీనిలో తక్కువ వేసాం కదా నేనైతే గరం మసాలాలు, కాబట్టి కొంచెం ఆవకాయ కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే అదృష్టం అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరండి, మీరే కామెంట్ చేస్తారు మళ్ళీ చాలా బాగుందని చెప్పేసి. అంత బాగుంటుంది, నాది గ్యారెంటీ. ఒకసారి మీరైతే సేమియా ఉప్మా ఇలా ట్రై చేసి చూడండి, వదిలేమన్నా వదలరండి. ఓకే అండి, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.